క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకు సంబంధించి COP30 సదస్సు బ్రెజిల్లో జరగబోతోంది. ఈ సదస్సు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం అంటే 1992లో ఇలాంటి సదస్సే బ్రెజిల్లో జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా దాదాపు 178 దేశాలు ఆ సదస్సుకు అటెండ్ అయ్యాయి. దాన్నే రియో సదస్సు లేదా ఎర్త్ సమిట్, ధరిత్రి సదస్సు అనేవాళ్ళం. అది 1992 అనమాట. అదే డిఫైనింగ్ మూమెంట్, అదే హిస్టారిక్ మూమెంట్ ఇప్పుడు మళ్ళా బ్రెజిల్లో వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ ఇంటర్నేషనల్గా ద బెస్ట్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా ఈ COP30 ఏదైతే బ్రెజిల్లోని బెలంలో జరుగుతుందో దాని ముఖ్య ఉద్దేశాలు, దాని లక్ష్యాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాశారనమాట. ముఖ్యంగా దీన్ని కాప్ ఆఫ్ ట్రూత్ అన్నారు. అంటే ఇప్పటి వరకు చాలా కాప్ సదస్సులో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కాప్ సదస్సులో చాలా చర్చించుకున్నారు, చాలా చేశారు, కానీ పెద్దగా రిజల్ట్ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం అలా కాదు, మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తాం అన్నట్లు ఆయన రాశారనమాట. ఇక్కడ మనం అనేక విషయాలు దీనిలో చర్చించుకోవాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారనుకోండి, ప్యారిస్ క్లైమేట్ డీల్తో మాకేం సంబంధం, క్లైమేట్ చేంజ్తో మాకేం సంబంధం, అమెరికా ఓన్లీ బిజినెస్ చూస్తుందని చెప్పి ఈ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీనివల్ల మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి. పెద్ద పెద్ద దేశాలు ఎవరైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా దీని నుంచి బయటకు వచ్చేస్తే కనుక నిజంగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం ఆపలేం. దానివల్ల ప్రపంచానికి అరిష్టం వస్తుందని చెప్పి కూడా లులా డిసిల్వా పరోక్షంగా ఈ వ్యాసంలో రాశారు.